మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మాభివందనాలు. నా పేరు హిమబిందు. మాది సింగరాయకొండ. నేను ఎస్జిటిగా చేస్తున్నాను. ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్. ఎంపీపీ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. 2012 నుంచి నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానానుభవాలు నాకు చాలానే ఉన్నాయి. పత్రి సార్ చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస, అప్పో దీపో భవ, మీ దీపాన్ని మీరు వెలిగించుకోండి. మాకు అది ప్రతిరోజు కూడా నేను ఒక తారక మంత్రంగా శ్వాస మీద ధ్యాసని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నాకు కుదిరిన వేళల్లో రోజుకి 2 గంటలు ఖచ్చితంగా ధ్యానాభ్యాసాన్ని చేస్తూ ఉన్నాను. చాలా ధ్యానానుభవాలు నాకు కలిగాయి. ధ్యానం అంటే మనలోకి మనం ప్రయాణించడం, మన లోపల ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవటం, మన దీపాన్ని మనం వెలిగించుకోవటం. ఎంత చాలా సింపుల్గా సార్ చెప్పిన తత్వాన్ని ఎవరైనా పండితుల నుంచి పామరుల వరకు ఎవరైనా నేర్చుకునేటువంటి చాలా సులభమైన పద్ధతి ఈ ధ్యానం. ఇప్పుడు ప్రస్తుతం కరోనా టైంలో జూమ్ సెషన్స్లో ఎన్నో విధాలుగా మనకి ఈ టెక్నాలజీ ద్వారా ధ్యాన అనుభవాలని మనం ప్రతి ఒక్కరితో పంచుకోగలుగుతున్నాం మాస్టర్స్. సార్ క్లాసులే కాకుండా డిఎన్ఏ వర్క్షాపు, నక్షత్రమిత్రుల వర్క్షాపు, పూర్ణాత్మ వర్క్షాపు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇన్నర్ జర్నీ వర్క్షాప్లో నేనున్నాను. ఇన్నర్ జర్నీ వర్క్షాపు ఉదయం ప్రతిరోజు 5 నుంచి 7 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. దీప్తి నాదెళ్ళ మేడం గారి ఆధ్వర్యంలో ఈ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి కణం, మనలో ఉండేటువంటి ప్రతి కణం చైతన్యవంతంగా, శక్తివంతంగా తయారైనట్టు నేను ఫీల్ అవటం జరుగుతుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని అభ్యాసం చేసినట్లయితే ఆరోగ్యాన్ని, తద్వారా ఆనందాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని, మోక్షాన్ని, వీటన్నిటినీ కూడా ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం పొందవచ్చు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యభోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఇవన్నీ నా అనుభవంలోకి వచ్చాయి మాస్టర్స్. మేము ఈ మధ్య పిరమిడ్ ఒకటి నిర్మించడం జరిగింది. ఆ పైలోక వాసుల, సూక్ష్మలోక వాసుల, ఆ కాంతిలోక వాసుల వారి దీవెనల ఇది వల్ల ఆ ఫలితం మాత్రమే అని నేను అనుకుంటున్నాను. ఆ పిరమిడ్ నిర్మాణంలో ఎంతోమంది మాస్టర్స్ మాకు సహాయం చేసి ఉన్నారు. వాళ్ళందరికీ పిఎంసి తరపున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను 2012 సంవత్సరం నుంచి ఈ ధ్యానంలో కంప్లీట్గా రావడం జరిగింది. పూర్తిగా శాకాహారిగా మారిపోవడం కూడా జరిగింది. 2012 కట్టాలికి ధ్యాన మహాచక్రానికి వెళ్ళాను. అక్కడ చాలా అనుభవాలని విన్నాను. ఎంతోమంది ఈ ధ్యానం ద్వారా వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచే విధానం నాకు చాలా నచ్చింది. దాన్ని మనసుకి హత్తుకునే విధంగా ఎంతో బాగా వాళ్ళు చెప్పడం, అక్కడ నృత్య రూపకాలు కానీ, వంశీ సార్ కానీ, నక్షత్రమిత్రులు హరికృష్ణ సార్ కానీ, ప్రేమనాథ్ సార్ యొక్క ప్రేమామృతం మా అందరికీ సుపరిచితమే. వారందరి విషయాలు నాకు ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్నట్లే కనిపిస్తూ ఉంటుంది మాస్టర్స్. ఇంకా అనుభవాలు ప్రత్యక్షంగా గురువులు అనుభవాలు అంటే అంటే ధ్యానంలో ఒక ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లు నాకు అనిపిస్తుంది. కానీ ప్రత్యేకించి ఒక మాస్టర్స్ నాకు ఎప్పుడు అలా కనిపించలేదు మాస్టర్స్. థర్డ్ ఐ ఓపెన్ అంటూ ఉంటారు. ఇవన్నీ నాకు ఏం జరగలేదు. ఒక ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లు మాత్రం చాలా బాగా తెలుస్తుంది. నా ఫ్రీక్వెన్సీ పెరిగినట్లు అనిపిస్తుంది. ప్రతి క్షణం నేను ఆనందంగా గడుపుతున్నాను అనేది మాత్రం నాకు చాలా అర్థమవుతుంది. మౌనంగా కాసేపు ఉంటే శరీరంలో ఉండేటువంటి ప్రతి కణం ఆనందంగా నృత్యం చేస్తున్నట్లు నేను అనుభూతి పొందుతాను. 2020లో మా గృహ నిర్మాణం జరిగింది. 2020 ఫిబ్రవరిలో ఇలాగా అంటే కాంతిలోక వాసులు అలా ఎవరు కనిపించటం వాళ్ళ ఇది కాదు, కానీ నా ఇంట్యూషన్, నా లోపల నుంచి ఎవరో చెప్తున్నట్టు మాత్రం నాకు అనిపిస్తుంది మాస్టర్స్. దానివల్లే నేను ఈ పిరమిడ్ నిర్మాణం చేయగలిగాను అని నేను అనుకుంటున్నాను.
ఏ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఏ మామూలు ఒక గృహిణిని జీవితం నుంచి వృత్తి జీవితం వరకు ప్రతిరోజు ఉరుకులు పరుగులుగానే మా జీవన విధానం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని 100% నేను న్యాయం చేయగలుగుతున్నాను. సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా వీటన్నిటిని కూడా చాలా సునాయాసంగా ఎదుర్కోగలుగుతున్నాను అన్నది కేవలం అది ధ్యానం ద్వారానే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ధ్యానం మాకు నగేష్ అన్నయ్య, నర్సారెడ్డి సారు వీళ్ళ ద్వారా నాకు పరిచయం అయింది. సార్ వాళ్ళప్పుడు స్కూల్స్‌లో ఉపాధ్యాయ సమావేశాలు అలా జరిగినప్పుడు మాకు ధ్యానం గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ధ్యాస, కాసేపు మౌనంగా కూర్చోవటం. ఆ 2 మాటలేనా అని నాకొక ప్రశ్న అనేది ఉదయించింది. మనం మౌనంగా కూర్చుంటే ఏమవుతుంది? అట్లా మౌనంగా కూర్చున్నప్పుడు గంటలు గంటలు అలాగే ఎలా కూర్చోగలుగుతున్నారు యోగులు అని అనిపించేది. ఆ లోపల నుంచి ఒక అంతరాత్మ యొక్క ఇంట్యూషన్ యొక్క మాటల ప్రభావం వల్ల, ఆ లోపల నుంచి వచ్చేటువంటి మాటల వల్ల మనం కూర్చుంటే కూడా ఆ కూర్చోగలగడం అనేది చాలా చాలా గొప్ప విషయం మాస్టర్స్. ఎందుకంటే ఏకాంతంగా కూర్చోగలగడం అంటే మనలోకి మనం ప్రయాణం చేయడం అనేది ఒక సాహసోపేతమైన ప్రయాణం, సాహసవంతమైన ప్రయాణం. మన అంతరాత్మని మనం టచ్ చేసుకోవటం, ఒక శూన్యంలోకి మన ప్రయాణం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ శూన్యంలోకి వెళ్ళేటప్పుడు లోపలికి మౌనంగా కూర్చున్నప్పుడు సమయం అనేది ఇతమితంగా తెలియకుండా చాలాసేపు మనం అలా కూర్చొని మన లోపల ఉండే కణాలతో సంభాషించగలం. నాకైతే ప్రత్యేకించి అనుభవాలు కాదు, కానీ నా శరీరంలో ఉండే కణాలతో నేను మాట్లాడుకోగలిగాను. నా అంతరాత్మ యొక్క మాటల్ని నేను వినగలిగాను. నా లోపల ఉండే ఓంకార నాదాన్ని నేను వినగలిగాను మాస్టర్స్. నేను మాంసాహార కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని. ధ్యానంలోకి వచ్చాక 2012లోకి ధ్యానంలోకి వచ్చాక కంప్లీట్గా శాకాహారిగా మారిపోయాను. వెల్లుల్లి కూడా తినడం మానేశాను మాస్టర్స్. అంటే గుడ్డు వేసి ఉంటారు అనేటువంటి ఒక కారణంతో బయట ఉండేటువంటి క్రీమ్ బిస్కెట్స్ కానీ, కేకులు కానీ ఇలా కూడా నేను ఏమీ తినకుండా అలా అసలు తినడం అనేది మన పంచేంద్రియాలు ఏవి సహకరించట్లేదు. ధ్యానం చేస్తూ ఫస్ట్ ఒక 6 మంత్స్ ఎప్పుడన్నా ఒక్కసారి అలాగా తింటూ ఉండేదాన్ని. తర్వాత ధ్యానం ఎప్పుడైతే నాలో ధ్యానాన్ని పూర్తిగా నేను అంగీకరించగలిగానో అప్పుడు నా ఇంద్రియాలు, ఆర్గాన్స్ ఏవి కూడా మాంసాహారాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోలేదు అని నాకు అనిపించింది. ఆ శరీరం యొక్క భాషని నేను తెలుసుకోగలిగాను. వాటితోటి అలైన్మెంట్ అయ్యి, నా శరీరంతో అలైన్మెంట్ అయ్యి ఇంకా ఆ రోజు నుంచి నేను కంప్లీట్గా శాకాహారిగా మారగలిగాను. శాకాహారం తీసుకోవటం వల్ల ప్రకృతిని ఎంత రక్షిస్తున్నాము అన్నది ఇప్పుడు కరోనా టైంలో అందరం తెలుసుకోవాల్సిన విషయం. మనకి ఎన్నో ఆహార ధాన్యాలు, సిరిధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, రకరకాల ఆహార పదార్థాలు ఉన్నప్పుడు మనం ప్రోటీన్ వచ్చేటువంటి ఆ నిర్జీవమైన మాంసాహారాన్ని ఎందుకు తినాలి అనేదాన్ని నేను ప్రతి ఒక్కరికి చెప్పడం ప్రారంభించాను. తినకండి, ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా శాకాహారంలో ఇంకా ఎక్కువ ఉంటుంది మాస్టర్స్. బాదం పప్పు, ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే మీకు తెలిసే ఉంటుంది, వాటన్నిటిలో చాలా ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. మాంసాహారాన్ని ఎప్పుడైతే నేను మానేశానో నా జీవితంలో చాలా మంచి అనుభవాలను నేను పొందగలిగాను. నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళిద్దరికీ అంటే కరెక్ట్ ఏజ్లో, రైట్ ఏజ్లో నేను వివాహాలు చేయగలిగాను మాస్టర్స్. అది కూడా పైలోకవాసుల యొక్క ఇదే వాళ్ళ యొక్క దీవెనలే అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే నా బాధ్యతల్ని నేను త్వరగా పూర్తి చేయగలుగుతానో అప్పుడు పూర్తిగా ధ్యాన ప్రచారానికి, ధ్యానం యొక్క సంగతి విశేషాలని మరింతగా అందరికీ ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పడానికి నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగపడతాను. అందుకే నాకు సంసార బాధ్యతల్ని త్వరగా పూర్తి చేయించినటువంటి పైలోకం వాసుల అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. అంటే మా కుటుంబంలో ధ్యానం గురించి అంత పెద్దగా ఎవరికి తెలియదండి. ధ్యానం గురించి ఏముంది,
ధ్యానం అంటే ఒక రకమైన తక్కువ అభిప్రాయంతో ఉన్నవాళ్ళు కూడా మా కుటుంబంలో ఉన్నారు. వారందరినీ ఒప్పించి, వారి మనసు నొచ్చుకోకుండా పిరమిడ్ కట్టడం అనేది నాకు కత్తి మీద సాములాగే అనిపించింది. తర్వాత వాస్తు దోషం అన్నది ఒకటి మా ఇంటి నిర్మాణానికి వచ్చినప్పుడు ఒక వాస్తు చూసేటువంటి ఒక ఆచార్యులు గారు చెప్పారు. ఇక్కడ వాస్తు దోషం ఉన్నది. దీనికి స్థలాన్ని కొంతవరకు ఏదైనా దైవిక కార్యక్రమానికి ఉపయోగించండి అని వారు చెప్పడం వల్ల మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పిరమిడ్ నిర్మాణానికి చాలా సముఖంగా, చాలా ఒప్పుకొని, అంటే వారందరి యొక్క ఆశీర్వాదాలు ఉండడం వల్లే ఆ నిర్మాణం అంత త్వరగా కంప్లీట్ అయింది. ఇక్కడ పిరమిడ్ నిర్మించేటప్పుడు ప్రతి ఒక్క మాస్టర్ కూడా నన్ను దీవించినట్లు, వారి యొక్క దీవెనల్ని, వారి యొక్క హస్తస్పర్శని నేను చాలా ఫీల్ అయ్యాను మాస్టర్స్. చాలా త్వరగా పూర్తయిపోయింది. పిరమిడ్ పూర్తవడం ఒక వంతు, పిరమిడ్ కట్టిన తర్వాత పత్రి సారు దాని ప్రారంభోత్సవానికి రావడం మరొక ఎత్తు. అసలు నేనైతే సారు చాలా చిన్న పిరమిడ్ నేను కట్టుకుంటున్నాను, ఎక్కడో సింగరాయకొండ మారుమూల గ్రామం, అంటే ధ్యాన ప్రచారం ఎక్కువగా లేనటువంటి గ్రామం. మరి దీనికి సారు అంత పెద్ద మాస్టర్ ఇక్కడికి రాగలరా? ఆయన ఎన్నెన్నో దేశ విదేశాలు పర్యటిస్తూ ఉంటారు. వారందరినీ వారి యొక్క కాల్ షీట్లు ఇవి చూసుకొని వారి యొక్క డేట్ కరెక్ట్గా ఇక్కడ సెట్ అవుతుందా లేదా అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. పర్వాలేదు, సార్ రాకపోయినా సార్ తర్వాత ఉన్న ఏ మాస్టర్నైనా సరే మనం సార్లాగే భావించి వారితో ప్రారంభం చేయిద్దాము అనేటువంటి ఒక సంకల్పంతో నేను ఉన్నాను మాస్టర్స్. ఇక్కడ మాకు మా సింగరాయకొండ గ్రామానికి సంబంధించి నర్సారెడ్డి సారు, నగేష్ సారు పిరమిడ్ మాస్టర్స్గా ఉండేవారు. వాళ్ళు, అమ్మ సార్ ఫిబ్రవరి 2వ తేదీ ఇక్కడికి వస్తున్నారు, మీరు ఖచ్చితంగా ఆ రోజుకి మీ ఇంటి నిర్మాణాన్ని కంప్లీట్ చేసినట్లయితే సార్ని ఎలాగైనా మనం ఒప్పించి ఇక్కడికి తీసుకొని రాగలుగుతాము అని నాకు ధైర్యం చెప్పారు. ఇక వెంటనే పనులన్నీ సజావుగా పూర్తయిపోయాయి. ఇంటి నిర్మాణం పూర్తయిపోయింది, పిరమిడ్ నిర్మాణం పూర్తయిపోయింది చాలా త్వరగా అన్నమాట. ఎంత బంధువులందరూ వచ్చేసారు, ఇల్లంతా కోలాహలంగా ఉంది. ఆ రోజు సార్ స్వహస్తాలతో మా పిరమిడ్ని ప్రారంభించటం నిజంగా నాకు ఎంతో ఆనందదాయకం, ఆ సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక విషయం. నేను చాలా గర్వపడతాను. నా సోల్ యొక్క థాట్ ఎంత పవరు, ఆ సంకల్ప బలం ఎంత గొప్పది అనే విషయం నాకు ఎంతో బాగా అనిపిస్తుంది మాస్టర్స్. ఇవన్నీ కూడా ఇంత పెద్ద మాటలు ఎలా తెలుసుకోగలుగుతున్నాం అంటే కేవలం ధ్యానం ద్వారానే మేము తెలుసుకోగలిగాం. ఆత్మశక్తి అన్న, స్థిత ప్రజ్ఞత అన్న, సూక్ష్మ శరీరయానం అన్న, రకరకాల మాటలు, ఇవన్నీ పెద్ద చాలా వేదాంతులు, తపస్సు చేసేటువంటి ఋషులు, వీరందరూ చెప్పగలిగినటువంటి మాటల్ని మేము సునాయాసంగా సాధారణ గృహిణులుగా ఉండి మేము ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నామంటే అది కేవలం ధ్యానం యొక్క గొప్పతనం. తర్వాత పిరమిడ్ కట్టిన తర్వాత ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణానికి ఇక్కడ ధ్యానం చేయిస్తూ అందరికీ, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ ధ్యానం అంటే ఏంటి, ధ్యానం యొక్క గొప్పతనం ఏంటి అనేది మేము విశేషంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. 48 రోజులు, మొన్న 48 డేస్ అఖండ ధ్యానం నిర్వహించడం జరిగింది. అప్పుడు 40 మంది ఇక్కడికి కొత్తగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకి అసలు ధ్యానం అంటే ఏంటో తెలియదు. అలాంటి వారు ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి 1 గంట ధ్యానాన్ని మరియు ఆ ధ్యానం యొక్క ప్రవచనాన్ని అందరూ చక్కగా విని ఆ జ్ఞానాన్ని తెలుసుకొని వెళ్ళారు మాస్టర్స్. ఆ 48 రోజులు ఎంత విజయవంతంగా ఆ ధ్యానోత్సవాల్ని నేను చేయగలిగానంటే అది కూడా మన పత్రిసారి యొక్క దయ, పత్రిసారి యొక్క చైతన్యాన్ని నేను ఎప్పుడూ నాకు అనుభూతిలోకి తెచ్చుకుంటూ ఉంటాను.